జీనేకి కళ మనము జీవించేటువంటి ఒక కళ అనేటువంటిది మనం చూద్దాం. ఏ విధంగా జీవించాలి ఈ యొక్క యుగంలో అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సద్భావన దివస్ పర్ కార్యాలయ ప్రముఖ కా భాషణ్. ఇది వచ్చేసి ఒక స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆధునిక యుగమే ఇప్పుడున్నటువంటి కాలయుగంలో మోడర్న్ యుగంలో వచ్చేసి హమారా జీవన్ జటిల్ హో గయా హై, చాలా కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. ఔద్యోగిక క్రాంతికే బాద్ జీవన్ మే సుఖ సువిధాయే బడ్ గయి హై. ఇప్పుడు వచ్చేసి మనకు ఎన్నో ఇండస్ట్రియల్స్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి మనకు జీవన విధానం అనేటువంటిది మారింది. సుఖ సంతోషాలు అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది అనమాట. మషీనోంనే హమారా జీవన్ సరల్ బనా దియా హై. మెషిన్స్, తర్వాత వచ్చేసి ఎన్నో కంప్యూటర్స్, తర్వాత వచ్చేసి ఎన్నో ఇప్పుడు వచ్చేసి రోబోట్స్ వచ్చేసి మన యొక్క పనుల్ని సులువు చేసేసింది. శారీరక శ్రమ కమ్ హో గయా హై, శరీర శ్రమ అనేటువంటి చాలా తగ్గిపోయింది అనమాట. లేకిన్ మానసిక రూప్సే ఆ మాజ్ తనావగ్రస్త హో గయా హై, మనకు వచ్చేసి టెన్షన్ అనేటువంటి మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఎక్కువైపోయింది అనమాట. భౌతిక శ్రమ అనేటువంటి తగ్గిపోయి మనకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. జీవన్ మే సుఖ और సంతోష నహీ రహ గయా హై. అదే కాకుండా को पाने के लिए मानसिक रूप से हम आज तनावग्रस्त हो गए हैं. आज हम భౌతిక సువిధాओं को पाने के लिए మనకు ఒంటికి సంబంధించినటువంటి అంటే లగ్జరీకి అలవాటైపోయి మనం ఏం చేస్తున్నామంటే మనం పరుగులు తీస్తూ ఉన్నాం అనమాట. అంతులేని పరుగులు పెడుతూ ఉన్నాం అనమాట. అంతహీన దౌడ్ మే షామిల్ హో గయే హై, ఎంతవరకు పరుగులు తీయాలో అంతవరకు పరుగులు తీస్తూనే ఉన్నాం అనమాట. జీవన్ మే సుఖ और సంతోష నహీ రహ గయా హై, అయినప్పటికీ మనకు సంతోషం అనేటువంటిది కలగడం లేదు. హమారా మానసిక సంతులన్ బిగడ్ రహా హై, మన యొక్క మానసికమైనటువంటి సంతోషం అనేటువంటిది బాగా ఇదైపోయిందనమాట. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉందన్నమాట మానసికంగా మనం. कभी कभी एक दूसरे से आगे बढ़ने की चाह में हम अपने व्यवहार व आचरण से दूसरों के लिए तनावपूर्व స్థితి पैदा कर देते हैं. ఇక్కడ మంచి మాట చెప్పారు. ఇక్కడ వచ్చేసి కభీ కభీ ఏక్ దూసరే సే అంటే ఇతరులు, ఇప్పుడు వచ్చేసి ఒకరు టీవీ కొన్నారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. పక్కింట్లో ఒక పెద్ద టీవీ, ఒక 36 ఇంచో లేకపోతే 45 ఇంచో 57 ఇంచో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఇంచి టీవీ కొన్నారనుకుందాము. వెంటనే పక్కింటి వాళ్ళకి కడుపు మంట అనమాట. అబ్బా వాళ్ళు వచ్చేసి బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఇంత పెద్ద టీవీ కొన్నారు, ఈ విధమైనటువంటి కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారనమాట. ఆగే బడనేకి చాహమే, వాళ్ళకంటే మనం ముందుకెళ్ళాలి అనేటువంటి కోరిక అనేటువంటిది ఎక్కువైపోయింది అనమాట. హమ్ అప్నే వ్యవహార్ వ ఆచరణ సే దూసరోं के तनावग्रस्त స్థితి पैदा कर देता है. మన యొక్క బ్యాలెన్స్ ఏంటి, మన యొక్క కష్టం ఏంటి, మనము ఏ విధంగా మనం వచ్చేసి డెవలప్ అవ్వాలి అనేటువంటిది వదిలేసి కడుపు మంటతో అసూయ ద్వేషాలతో పక్కింటి వాళ్ళు బాగుపడిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క అభివృద్ధిని వచ్చేసి అంటే ఒక్కొక్కరి పర్సనల్ అభివృద్ధి అనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ యొక్క టాలెంట్ని వచ్చేసి మనము చూపించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా మనము ఇండియాలో కానీ ప్రతి ఒక్కరూ మన యొక్క టాలెంట్ని గుర్తించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పోరాడి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రతి ఒక్కరూ గెలుస్తారు. కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెము ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ మనము ఓపిక పట్టి మన యొక్క జీవితాన్ని అభివృద్ధి బాటలో ముందంజ వేస్తే ప్రతి ఒక్కరూ గెలుపు అనేటువంటిది ప్రతి ఒక్కరికి సాధ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి కానీ మనం ఏం చేస్తున్నాము, మన యొక్క అసూయ ద్వేషాలతో వచ్చేసి ఇతరులపైన బ్లేమ్ చేసి మన యొక్క మనసుల్లో ఉండేటువంటి కుతంత్రాలను వచ్చేసి ఇతరుల మీద తీర్చుకుంటూ ఉన్నాము. అలాంటివి చేయకూడదు. ఏక సంయత వ్యక్తిత్వకే వికాస్కే లియే హమే ప్రయాస్ కర్నా చాహియే. ప్రతి ఒక్కరూ వచ్చేసి మానవత్వంతో మనము ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మానవత్వంతో మనము మన యొక్క జీవితాన్ని వచ్చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలి. हम अपने घर में परिजनों के साथ हो या दफ्तर में आने सहयोगियों के साथ ఇక్కడ వచ్చేసి
చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో అయినా సరే, లేదా మన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, లేదా మనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళైనా సరే, లేదా మన యొక్క కొలీగ్స్ అనమాట, మన యొక్క కొలీగ్స్, తర్వాత వచ్చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ, మనతో ఉన్నటువంటి వాళ్ళతో కానీ స్वस्थ एवं खुशहाल मोहल्ला बनाए रखने के लिए हमें कुछ बातों का ध्यान रखना चाहिए. ఎప్పుడు వచ్చేసి మన యొక్క పరిధిలో మనము ఉండాలి. ఎప్పుడు వచ్చేసి మనము వచ్చేసి చాలా జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాలి. అదే కాకుండా వచ్చేసి మన యొక్క ఒక్కొక్క విషయము, వాళ్ళతో మాట్లాడేటువంటి ఒక్కొక్క మాట అనేటువంటిది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి చెప్తున్నారు. అంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు, మనం వచ్చేసి మంచి మాటలే మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నారనమాట. సర్వప్రథం హమ్ కార్యాలయమే అనుశాసన్ బనాయే రకే. మొట్టమొదటి వచ్చేసి మన యొక్క ఆఫీసులో వచ్చేసి మనం డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. హమ్ ఖుద్ అనుశాసన్ కా పాలన్ కరే. మనం వచ్చేసి ఆ యొక్క డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. తదా దూసరోं को అనుశాసన్ మే రహనే కే లియే ప్రేరిత్ కరే. మనం వచ్చేసి డిసిప్లిన్ని పాటించాలి. గమనించండి, ఇక్కడ డిసిప్లిన్ని పాటించాలి. తర్వాత వచ్చేసి ఆ డిసిప్లిన్ వచ్చేసి మనం ఫాలో అవ్వాలి. అది కాకుండా వచ్చేసి ఆ యొక్క మనం డిసిప్లిన్ మనల్ని చూసి 10 మంది చేత మనల్ని ఫాలో అయ్యేటట్టు చేయాలన్నమాట. అనుశాసనమే రానేకి వెళ్ళి ప్రేరిత్ కరే, మనల్ని వచ్చేసి ప్రోత్సహించాలి. సో ఈ విధమైనటువంటి పనులు కానీ చేసినట్లయితే మనము ఇండియా వచ్చేసి టాప్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కానీ, లేదా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ కానీ వాళ్ళ యొక్క తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే చాలు. మనకు జీతం ఇస్తున్నారు, గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది కాబట్టి మన యొక్క కర్తవ్యాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళితే చాలన్నమాట. ఆ విధంగా వచ్చేసి ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా మంచి బాటలో మనము సత్యానికి కట్టుబడి మంచి బాటలో కానీ ముందుకు వెళితే ఖచ్చితంగా వచ్చేసి మన యొక్క కంట్రీ వచ్చేసి మన యొక్క దేశం వచ్చేసి ముందంజలో ఉంటుందనేటువంటిది నో డౌట్స్ అనమాట. హమ్ హర్ చోటే బడే కర్మచారి అధికారికే మాన్ సమ్మాన్ కా ధ్యాన్ రకే. అదే కాకుండా ఇంకొక విషయం కూడా చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి. ఇప్పుడు వచ్చేసి పై అధికారి అనుకోండి, పై అధికారికి వచ్చేసి అన్ని అర్హతలు ఉంటాయి, తనకు వచ్చేసి బాధ్యతలు ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ యొక్క అర్హతను వచ్చేసి వాళ్ళు మిస్యూజ్ చేయకూడదు. అంటే చిన్న వాళ్ళని, అంటే ఇప్పుడు వచ్చేసి ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నటువంటి టీ బాయ్ ఉన్నాడు, లేదా వచ్చేసి ఆ యొక్క టీలు అందిస్తూ ఫైళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా టాయిలెట్స్ క్లీన్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరితోనూ చాలా మర్యాదగా మాట్లాడాలి. ఆ విధంగా ప్రవర్తించినప్పుడే మనం వచ్చేసి उसके काम के तथा दूसरों को अनुशासन में रहने के लिए इस हर छोटे बड़े कर्मचारी अधिकारियों के मान सम्मान के ध्यान रखें. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. उसके काम के మహత్వకో సమజే. వాళ్ళు చేసేటువంటి పనుల్ని అసహ్యించుకోవద్దు. మీరు టాయిలెట్స్ కడిగేటువంటి వాళ్ళని సాష్టాంగంగా నమస్కారం చేసినా కానీ తప్పే లేదనమాట. వాళ్ళ కాళ్ళ మీద పడినా కానీ తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యం అనమాట అది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళని గౌరవించండి, దయచేసి గౌరవించండి. వాళ్ళు చేసేటువంటి పనులని చూడొద్దు, వాళ్ళు చేసేటువంటి పనులని చూసి వాళ్ళని అగౌరవపరచవద్దు, వాళ్ళని గౌరవించండి అనేటువంటిది ఇక్కడ ఆ పాయింట్ చెప్పడం జరిగిందనమాట. నాకు నచ్చినటువంటి ప్రబోధలో వచ్చేసి నచ్చినటువంటి లెసన్ ఏమైనా ఉంది అంటే ఇదే అనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క లెసన్లు కాబట్టి ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఉస్కే కామ్కి మహత్వకో సమజే. వాళ్ళు చేసేటువంటి పనులని గొప్పగా మీరు ఆలోచించండి అని చెప్తున్నారనమాట. अधीनस्थ कर्मचारियों से अधिकतम काम करवाने के लिए टीम भावना का विकास करें तदा उनके सुख दुख में उनका साथ दें. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు
మనము ఒక అధికారంలో ఉన్నాము. ఒక అధికారంలో ఉండేటప్పుడు మన కింద చాలామంది పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని టీం వర్క్గా అంటే కలిసికట్టుగా మనము వాళ్ళ చేత పనులు చేయించుకుంటే మనం అందరము గెలిచినట్టే అనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను గురించి కూడా ఆలోచించండి. వాళ్ళు చేసేటువంటి పనుల గురించి, వాళ్ళు చేసేటువంటి వాళ్ళని పనులు చేసేటట్టు మీరు చూసుకోండి. ఉన్కే సుఖ దుఃఖమే ఉన్కా సాత్ దే, వాళ్ళకి సుఖ దుఃఖాల్లో మీరు కొండంత అండగా ఉన్నట్లయితే ఉన్కి ప్రతి సానుభూతి ఏవం అపనత్వకి భావన రకే, వాళ్ళు మనవాళ్లే అనేటువంటి భావన అనేటువంటిది సెన్స్తో మీరు కానీ ఉన్నట్లయితే महत्व से समझे सरे उनका मनोबल बढ़ाने के लिए उनके अच्छे कामों की तारीफ करें. ఎలాగా మనం వాళ్ళని పొగడగలుగుతాము చెప్పండి? వాళ్ళు చేసేటువంటి మనం అందరం కలిసికట్టుగా చేద్దాము అని చెప్పి వాళ్ళని టీమ్గా ప్రేరేపించి వాళ్ళని టీం వర్క్గా మనము పనులు చేయించుకొని తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ టీం వర్క్కి మనము అభినందించకపోతే అటువంటి మూర్ఖుడు వేరొకరు ఉండరనమాట. వాళ్ళు చేసేటువంటి పనులని అభినందించండి, ప్రోత్సహించండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క ఇంకా చెప్పనే అవసరం లేదు, మనల్ని ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు. కాబట్టి మనం ఆఫీసుల్లో వాళ్ళు చేసేటువంటి పనులని పొగడండి, వాళ్ళు చేసేటువంటి పనుల్ని కించపరచకండి. ప్రశాసన్ సే జుడే కర్మచారియోంకు అనుభవి కార్యకుశల్ తదా నిష్ఠావాన్ హోనా చాహియే. అలాంటప్పుడు ఆ యొక్క కార్యాలయాల్లో కూడా అనుభవజ్ఞులు, తర్వాత వాళ్ళ యొక్క సలహాలు, తర్వాత కుశల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అంటే ఒక్కరు మటుకే ఉండరు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకొని ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళకి చెప్పుతూ వాళ్ళని ట్రైనింగ్ చేసుకుంటూ తీసుకొని టీం వర్క్గా తీసుకొని వెళితే होना चाहिए. तो उन्हें नियमों की अद्यतन जानकारी होनी चाहिए. यही ज्ञान कर्मचारी में ఆత్మవిశ్వాస్ పైదా కర్తా హై. అటువంటి పనులు చేసినప్పుడు పక్కనటువంటి వాళ్ళు కూడా నాలెడ్జ్తో వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంపొందిస్తుందన్నమాట. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనకు పక్కన సపోర్ట్ ఉన్నారు అనేటువంటి వారితో వాళ్ళు ఇంకా మంచి చక్కగా పనిచేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని గుర్తించండి. సో ప్రతి ఒక్కరిని అభినందించండి. వాళ్ళని ఎవరిని కించపరచొద్దు, వాళ్ళని సమానంగా చూడండి. చూసినట్లయితే మిమ్మల్ని పూజించే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో दफ्तर में काम को सुचारू रूप से चलाने के लिए मेरा आप सबसे विशेष अनुरोध है कि कभी लकीर के फ़कीर ना बने और नकारात्मक सोच से बचें. సో ఎవరు నెగిటివ్ అప్రోచ్ అనేటువంటిది, థింకింగ్ అనేటువంటిది ఉండదనమాట. లైఫ్లో ఎవరు అలాంటి పనులకి పోరనమాట. ఆఫీసుల్లో ఎటువంటి లంచాలు కూడా ఉండదు. ప్రతి ఒక్కరు నీతి నిజాయితీతో మనకు డబ్బు ఇస్తున్నారు, మనకు జీతం ఇస్తున్నారు, గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మనము కరెక్ట్గా పనిచేయాలి. ఇదే ప్రైవేట్ కంపెనీలో అయినా సరే మనకు జీతం ఇస్తున్నారు, దానికి మనము కరెక్ట్గా పనిచేయాలి అనేటువంటిది మనము చేసినట్లయితే ఖచ్చితంగా టీం వర్క్గా మనం చేసినట్లయితే ఖచ్చితంగా గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దఫ్తర్ మే కామ్ కో సుచారు రూప్ సే చల్నే కే లియే मेरा आप सबसे विशेष अनुरोध है कि कभी लकीर के फ़कीर ना बने और नकारात्मक सोच से बचें. दफ्तर के वातावरण को स्वच्छ और सुंदर बनाने के सहयोग दें. ప్రతి ఒక్కరు అందరూ నెగిటివ్ అప్రోచ్ అనేటువంటిది వదిలిపెట్టేసి, నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది వదిలిపెట్టేసి చక్కగా పాజిటివ్ వేలో మన యొక్క పనులని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే ఈ యొక్క లెసన్ యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క లెసన్ ఇచ్చినందుకు. తర్వాత ఇక్కడ మనము శబ్దార్థం అనేటువంటిది చూద్దాము.
ఆధునిక యుగ్ మీన్స్ మోడర్న్ ఏజ్, జటిల్ మీన్స్ కాంప్లెక్స్ కాంప్లికేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఔద్యోగిక క్రాంతి మీన్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత వచ్చేసి శారీరక శ్రమ మీన్స్ ఫిజికల్ లేబర్. తర్వాత వచ్చేసి మానసిక మీన్స్ మెంటల్, తనావగ్రస్త మీన్స్ టెన్స్. భౌతిక సువిధాయే మీన్స్ లగ్జరియస్, లగ్జరీగా ఉండడము. అంతహీన్ దౌడ్ మీన్స్ ఎండ్లెస్ రేస్ అనమాట. సంతులన్ మీన్స్ బ్యాలెన్స్, చాహ్ మీన్స్ విష్, ఆచరణ్ మీన్స్ కండక్ట్. సంయత్ వ్యక్తిత్వ మీన్స్ బ్యాలెన్స్ పర్సనాలిటీ. తర్వాత వచ్చేసి ఉపలబ్ధి మీన్స్ అవైలబుల్, సహయోగి మీన్స్ కొలిక్. కుషహాల్ మాహోల్ మీన్స్ ప్లజెంట్ అట్మాస్ఫియర్, అనుశాసన్ మీన్స్ డిసిప్లైన్, ప్రేరిత్ కర్నా మీన్స్ టు ఇన్స్పైర్, మాన్ సమ్మాన్ మీన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. తర్వాత వచ్చేసి మహత్వ ఇంపార్టెన్స్, అధీనస్థ్ సబార్డినేట్, అధికతం మ్యాక్సిమం, టీమ్ భావన టీమ్ స్పిరిట్, సహానుభూతి మీన్స్ సింపతి, అపనత్వం మీన్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, మనోబల్ మీన్స్ మోరల్, గుణి మీన్స్ ఏబుల్, అనుభవి మీన్స్ ఎక్స్పీరియన్స్డ్, కార్యకుశల్ మీన్స్ ఎఫిషియంట్, నిష్ఠావాన్ మీన్స్ సిన్సియర్, अध्ययन मीन्स अप टू डेट, ज्ञान नॉलेज, आत्मविश्वास सेल्फ कॉन्फिडेंस, चुनौती मीन्स चैलेंज, सुचारू रूप से स्मूथली, नकारात्मक सोच नेगेटिव अप्रोच और थिंकिंग. నెక్స్ట్ పర్యాయవాచి శబ్దం మీన్స్ ఆచరణ మీన్స్ వ్యవహరించడము. దఫ్తర్ మీన్స్ కార్యాలయ ఆఫీసు. ఖుద్ మీన్స్ స్వయం, తర్వాత వచ్చేసి స్వయంగా. ప్రయాస్ మీన్స్ ప్రయత్నించడము. స్వస్థ మీన్స్ తందురుస్త్ ఆరోగ్యము. తారీఫ్ మీన్స్ ప్రశంస పొగడము. తర్వాత వచ్చేసి ఆధునిక మీన్స్ ప్రాచీన, పురాతన. ఆధునికం అంటే ఆధునిక యుగంలో, పురాతన మీన్స్ పాతకాలంలో. సువిధ మీన్స్ ఫెసిలిటీస్, అసువిధ మీన్స్ ఫెసిలిటీ లేకుండా. సంతోష్ మీన్స్ అసంతోష్, సంతోషం అంటే సంతోషము. మాన్ మీన్స్ గౌరవము. అపమాన్ మీన్స్ అగౌరవపరచడము. జటిల్ కష్టముతో కూడినటువంటిది. ఆసాన్ మీన్స్ ఈజీ. శారీరక్ మీన్స్ శరీరముతో. మానసిక్ మీన్స్ మనస్సుతో, మానసికమైనటువంటిది. స్వస్థ మీన్స్ ఆరోగ్యము. అస్వస్థ మీన్స్ అనారోగ్యము. విశేష మీన్స్ విశేషమైన. సామాన్య మీన్స్ నార్మల్.